నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జవహర్ నగర్ పరిధిలోని గల్ఫ్ ఎన్క్లేవ్ లో నేపాల్ ముఠా అత్యంత సాహసోపేతంగా భారీ దోపిడీకి పాల్పడింది స్థానిక దంపతులను భయభ్రాంతులకు గురి చేసి వారిని కట్టడి చేసిన దుండగలు ఇంట్లోని విలువైన సొత్తును దోచుకెళ్లారు పక్కా ప్లాన్ తో వచ్చిన ఈ ముఠా తమ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ముందుగానే అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేయటం ఇక్కడ గమనార్హం ముఠా సభ్యులు సుమారు 60 తులాల బంగారం వెండి వస్తువులతో పాటు 30,000 నగదును ఎత్తుకెళ్లారు ఘటన జరిగిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు ప్రస్తుతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది ఇక జవహర్ నగర్ ప్రాంతంలో వరుసగా నేపాల్ ముఠాల ఆగడాలు పెరుగుతుండటంతో నివాసితులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మన ప్రతినిధి తేజశ్రీ లైన్ లో ఉన్నారు తేజశ్రీ చెప్పండి అసలు ఎలా జరిగింది దోపిడీ ఇది వచ్చి సోమవారం సంఘటన చోటు చేసుకోవడం జరిగింది వీటిపైన దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది వీరు వచ్చి 13 రోజుల ముందే అక్కడికి పని మనుషులుగా రావడం జరిగింది వారి పట్ల అన్నిటిపైన అవగాహన తీసుకుని ఈ 13 రోజులు ఒక ప్లాన్ ప్రకారమే ఒక ప్లాన్ తోనే వారు ఎగ్జిక్యూట్ చేశారు అలాగే దొంగతనం కూడా జరిగింది 60 కాసులు పైనే బంగారం అనేది తీసుకున్నట్లుగా 60 తులాలు బంగారం దోపిడీ చేశారు అలాగే 30,000 నగదు తీసుకున్నట్లుగా దోచుకున్నట్లుగా వారు చెప్తూ ఉన్నారు వీటిపైన ఇంకా దర్యాప్తు జరుగుతుంది అండ్ ఘటనపై మల్కాజ్గిరి ఎవరైతే సిపి సుమతి గారు ఉన్నారో ఆ ఘటన స్థలాన్ని వచ్చి పరిశీలించారు అండ్ వీటిపై అండ్ సీసీ ఫుటేజ్ కూడా వారు వాటిపై ఒక దర్యాప్తు చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది రైట్ తేజశ్రీ ఇంత అంటే జాయిన్ అయిన ఇంత తక్కువ రోజుల్లోనే పని మనుషులుగా చేరిన ఇంత తక్కువ రోజుల్లోనే ఇంత భారీ ప్లాన్ చేయడానికి కారణం ఏంటి అండ్ ఎవరైనా హెల్ప్ చేశారా ఎంతమంది మొత్తం ఏమైనా తెలిసిందా ఎస్ మాధవి ఇక్కడ వచ్చి సంఘటనకి 13 రోజుల ముందే వీరైతే ఉద్యోగంలో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది కానీ వీటిపైన ఇంకా మొత్తం అయితే క్లారిటీ లేదు వీరు ప్లాన్ అనేది అమల్లోకి తీసుకురావడానికి 13 రోజుల సమయం అయితే తీసుకున్నారు 13 రోజుల్లో కూడా వారి దంపతులతో చాలా ఐకమత్యంగా ఉన్నట్లుగాను అలాగే వారి ద్వారా ఎక్కడెక్కడ ఏ నగదు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు అదే విధంగా వీరిద్దరితో పాటు ఇంకొక ఐదుగురి నేపాలీలు సహాయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి చూస్తే రైట్ థాంక్యూ తేజశ్రీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జవహర్ నగర్ లో నేపాలీల దోపిడీ బయటపడింది అది కూడా ఆలస్యంగా బయటకు వచ్చింది ఆల్రెడీ నేపాలీల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది ఇప్పుడు మళ్ళీ మరో ఘటన జరగటం భయభ్రాంతులకు గురి చేస్తుంది ప్రజల్ని కూడా ఎవరైనా పని మనుషులుగా చేరాలి అన్నా పెట్టుకోవాలన్నా కూడా భయపడే రోజులు వచ్చేసాయి సో పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళని ఎన్ని రోజుల్లో పట్టుకుంటారు అన్నది మనం వెయిట్ చేసి చూడాలి చూస్తూనే ఉండండి 9+ న్యూస్